కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. పవన్కే బెదిరింపులు. ఎవర్రా మీరంతా? విషయం ఏంటి అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కదా ఆయన. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్సు, లేపేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తామని చెప్పేసి ఏం చెప్పాలి? ఇంకా సమాజం ఎలా ఉందని అనుకోవాలి? ప్రధానంగా ఏంటి అంటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా అని కాదు. అసలు మనుషులు ఎందుకని ఈ విధంగా తయారవుతున్నారు? అసలు వీరు వెనకాల ఎవరైనా ఉంటున్నారా, లేదా ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే అంశాన్ని ఖచ్చితంగా ఈ వీడియోలో మనం చర్చిద్దాం. దానికంటే ముందుగా ఎవరైతే ఆ విధంగా కాల్స్ చేసి పవన్ కళ్యాణ్ గారిని బెదిరించారో వారికి ఎటువంటి శిక్ష వేయాలి, లేదా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కాకుండా రాజ్యాంగ సవరణలు చేసైనా సరే ఇంకేదైనా శిక్ష వేయొచ్చా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి థ్రెట్ ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్సే 4 నెలల క్రితం చెప్పింది. ఒకటి గుర్తుపెట్టుకొని చెప్తాను మీకు, ఒకదాని తర్వాత ఒకటి. అట్లాగే ఎన్నికలకి ముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంది అని చెప్పేసి అప్పట్లో కూడా వార్తలు వచ్చాయి. 2. ఇక దాని తర్వాత తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ ఆయన భాగస్వాములే. పైగా స్వయాన ప్రధానమంత్రి గారే ఏ పవన్ అయ్యే అంధే అంటే తుఫానే అది ఇది అని చెప్పేసి అన్నారు. రైట్. మరి అటువంటి తుఫాను ఉపయోగించుకుంటున్నారు కదా, మరి ఆ తుఫాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రం బలగాల పైన ఉండదా? కేంద్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఏమో ఆయనకు థ్రెట్ ఉంది, ఆయన లైఫ్ రిస్క్లో ఉంది, ఆయన డేంజర్లో ఉన్నారని చెప్పేసి చెప్తారు. మరి అదే విధానంలో మరి కేంద్రం నిఘా వర్గాలు ఇదే కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఆయనకి అరేంజ్ చేయొచ్చుగా. నరేంద్ర మోదీ గారు, మీరు ప్రధాని, మీకు మహారాష్ట్ర ఎన్నికలు కానీ ఇతరత్ర ఇంకెక్కడైనా రాష్ట్రంలో అవసరమైన, దేశంలో అవసరమైనా సరే వాడుకుంటున్నారు, బాగానే ఉంది. సరే, రాజకీయపరమైన అంశాలు వాడుకుంటున్నారని కూడా అనకూడదు, కానీ వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ మీద వెళుతున్నారు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన దేశం పట్ల ఉంటుంది కదా. మరి దాని పరంగా ఎందుకని ఆలోచించట్లేదు? మరి కేంద్రంలో భాగస్వాములే, మరి అటు ఇటు అందరూ భాగస్వాములే. అసలు భాగస్వాములు అయినా కాకపోయినా ఒక భారతీయుడిగా ఎవరైనా సరే కాపాడుకోవాలి. దానికి తోడు ఒక ప్రజానాయకుడిగా ఆయనకున్న చరిష్మాకి ఖచ్చితంగా ఏ చిన్న ఇబ్బంది కలిగినా కానీ అది సమాజానికే కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులు నెలకొంటాయి కదా. మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారి గురించి సెంట్రల్ ఇంటెలిజెన్సే రిస్క్లో ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఎందుకని భద్రత కల్పించట్లేదు? ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారు మరలా పంపించాలా, ఏమైనా ఒక లెటర్ పెట్టి ఇదిగో ఇట్లా ఉంది అని చెప్పేసి అది నాకు తెలియదు దాని గురించి డీప్గా. సో అందు గురించి నేను చెప్తున్నా. ఇక దాని తర్వాత పోనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అంటే అది ట్రాష్ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే రాజకీయ పరంగా వాళ్ళ మధ్య ఉన్నది అది వైరుధ్యం, ఇది ఎన్నికల సమయంలో చూసుకుంటారు. కాకపోతే కొంతమంది అత్యుత్సాహవంతులు ఏదో మరి ఏది ఆ కోడికత్తి సీన్ కనుక ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ చేయడం కోసం చేశానని చెప్పేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందో లేదో అనేది ఎవరికి తెలియదు, ఇప్పటికి ఆ విచారణ పూర్తవలేదు కాబట్టి. సో అట్లా ఇక్కడ ఎవరైనా సరే అత్యుత్సాహంగా ఎవరైనా చేశారా? 2. లేదా గంజాయి. ఈ గంజాయికి సంబంధించి గత ప్రభుత్వ హయాం నుంచి విపరీతంగా ఉంది, ఇంకా దాన్ని మనం నిర్మూలించలేకపోయాం కాబట్టి ఆ యొక్క ఆనుమాల ప్రకారంగా జరిగింది అని చెప్పేసి అనుకోవాలా? ఒకవేళ అది ఇప్పుడు ప్రభుత్వం ఎవరో గంజాయి మొత్తంలో చేశారు అని అంటే మాత్రం అది మొమ్మాటికి ప్రభుత్వం ఫెయిలే, మొహమాటమే లేదు. నేను ఇందులో ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటింది, ఇప్పటికీ ఇంకా గంజాయి దొరుకుతుంది అని అంటే ప్రభుత్వం అంత ఇదిగా పట్టించుకుంటుందా, లేకపోతే ఏ విధంగా జరుగుతుందని అనుకోవాలి? అదేమిటి అంటే గత ప్రభుత్వం ఇంకెంతకాలం పాడపడతారు? ఇప్పటికైనా మేల్కొని ఇమ్మీడియట్గా వాటన్నిటిని ఎక్కడికక్కడ కూడా జులిపించండి. అంతేగాని ఆ గంజాయి మొత్తంలో ఎవరైనా చేసి ఉంటే నేను చెప్తాను ఇంకా గంజాయి అక్కడక్కడ లభిస్తే. అట్లాగే ఇక్కడ చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రాత్రి అతను అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు, అతని వివరాలు ఏంటి అంటే, ఇతను ఆదివారం రాత్రి అట్లాగే సోమవారం పదే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఆ పేషీకి కాల్స్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం, దూషించడం ఇవన్నీ చేశారంట. అంటే ఏ మొత్తంలో చేశారు, ఏ విధానంలో చేశారు, ఎందు గురించి చేశారు?
ఇప్పుడు ఆల్రెడీ ఆ బోరగడ్డ అనిల్ ఇష్టం వచ్చినట్టు వాగాడు కదా, ఆ సమయంలో ఏది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఎలా ఉన్నాడో చూశారు. ఇప్పుడు మామూలుగా టైఫాయిడ్ వచ్చిన పేషెంట్ ఎలా ఉంటాడు, టైఫాయిడ్ మలేరియా వచ్చిన వాళ్ళలాగా ఆ విధంగా అయిపోయాడు. సో అప్పుడేమో మనం విర్రవీగిపోతాం, ఇప్పుడు అలా అవుద్ది పరిస్థితి. కాబట్టి కళ్ళు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్లుగా ఉంటే కరెక్ట్ కాదు. మీ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మీ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు మీరు చేసే వ్యధవేషాలు కనుక్కోవాలి. సో ఇక్కడ మనం కనుక వివరాలు చెప్తే ఏదైతే ఆయనకి ఫోన్ కాల్స్ చేసిన నెంబరు ఏ నెంబర్ నుంచి వచ్చిందంటే 9508005556 అట. ఈ నెంబర్ నుంచి పదే కాల్స్ రావటం. ఈ నెంబర్ని అడ్రస్సు డీటెయిల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అతను ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన మల్లికార్జునరావు ఆ పేరు మీద ఉందంట. సో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద అక్కడ ఒక టవర్ ఉందంట, అక్కడ టవర్ నుంచి కాల్స్ వచ్చినాయి. సో దీని విధంగా ఇక్కడ నగర కమిషనర్ అంటే కమిషనరుడు, టాస్క్ ఫోర్సు, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులు 4 టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కానీ ఎక్కడెక్కడ ఉన్నారని ఐడెంటిఫై చేసి మొత్తానికి అతను అదుపులోకి తీసుకున్నారన్నట్లుగా సమాచారం. సో ఇది పరిస్థితి. సో దీన్ని బట్టి ఏం చెప్పాలి చూడండి. ప్లస్ ఇతనేంది అంటే తిరువూరులోని కొంతమంది డాక్టర్స్కి రిలేటివ్ అట. వ్యసనాలకు బానిస కావడంతో అతని భార్య విడిచిపెట్టగా నెల్లూరు జిల్లాలో ఒంటరిగా ఉంటున్న మల్లికార్జున తరచూ తిరువూరు వచ్చి బామ్మర్ది వద్ద తాగుడికి డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడు. ప్రాథమిక విచారణ వెల్లడైంది. ఇక్కడ నివాసం ఉండడని నెల్లూరు జిల్లాలో ఉంటాడని తెలిసిందంట. అది పరిస్థితి. ఈ పరిస్థితి ఏంటంటే భార్య వదిలేసింది, విజయవాడ వస్తాడు, మనం నెల్లూరులో ఉంటాడు, విజయవాడ వస్తాడు, బామ్మర్ది దగ్గర డబ్బులు తీసుకుని తాగుతూ ఉంటాడంట. ఇది అతని ప్రొఫైల్. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి వీళ్ళు పాటుపడతారు, నిరంతరం కృషి చేస్తూ ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని పదే తిరుగుతూ ఉంటే ఇవాళ వీళ్ళు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఎవడ పని పాట లేని యదవులందరూ మనకే తగులుతారేమో నాకు అర్థం కావట్లా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అనంతపూర్లో ఎవరో కేసు రిజిస్టర్ చేశారంట బోరుగడ్డ అనిల్ మీద. రాజమండ్రి నుంచి మళ్ళీ అనంతపూర్కి జీబులో వేసుకెళ్ళారంట. ఎవరి డబ్బులు అవన్నీ? ప్రజల డబ్బులు కాదా? ఆ డీజిల్ బొక్క. ఈ కేసులు పెట్టి మరి ఏమవుతుందో నాకు అర్థం కావట్లా వాస్తవంగా చెప్పాలి అంటే. మీరు అనంతపూర్ నుంచి రాజమండ్రికి అప్ అండ్ డౌన్ అంటే డీజిలు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అసలు ఏంటిదంతా? పోనీ ఇప్పటివరకు రిజిస్టర్ చేసిన కేసుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అసలు ఏం చెప్పాడు? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఆ ఎంక్వైరీ చేస్తే ఇప్పటికీ నాకు తెలియదు, గుర్తులేదు అని అంటే గుర్తు ఎట్ట తేవాలో సరిగ్గా చెప్పించలేరా? జర్నలిస్టులకు ఇవ్వండి, లేకపోతే 2 రోజుల్లో చెప్పించేస్తారు. 2 రోజులు కూడా కాదు, 2 గంటల్లో చెప్పిస్తారు. ఎట్ట చెప్పించాలి అంటే బోరగడ్డ అనిల్ చేత కాదు, ఇంకా వాళ్ళ తాత ముత్తాతల చేత అని చెప్పించేస్తారు. మరి ఏం చెప్తున్నారో ఏంటో అర్థం కావట్లా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఏదో విచారణ జరుగుతుంటే అతను విచారణ సహకరించట్లేదని చెప్తున్నారు. మరి దీన్ని బట్టి అతని నెట్వర్క్ పెద్దదా? ఇక్కడ పోలీసు అసమర్థులా అంటే కాదు. పోలీసుల్లో మంచి ఎఫిషియెంట్ పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మరి ఎందుకని వీళ్ళపైన తగిన చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంతెందుకండి, నిన్న అతను ఇప్పుడు మల్లికార్జున అని ఫోన్ కాల్స్ చేసిన ఈ దొండగుడు అనాలా, అగంతకుడు అనాలా, లేకపోతే ఆయన్ని సైకో అనాలో కానీ వాడిని ఆగమేఘాల మీద గంటల్లో పట్టుకున్నారే. మరి అంత ఎఫిషియెంట్గా పనిచేసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా యాదవ్లో, వాళ్ళ దగ్గర నిజాలు బయటకు కక్కించలేకపోతున్నారు, సహకరించట్లేదు, నోరెప్పట్లేదు, ఇట్లాంటి కథలన్నీ వస్తున్నాయి బయటికి. సో ఏది ఏమైనా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించాలి, ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది, ముందు ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కదా, ఏదో నరేంద్ర మోదీ గారు చెప్పిన తుఫాన్ కూడా కాదు, సునామీ ఆయన. సో ఆయనకున్న ఫాలోయింగ్కి, ఆయనకున్న జన సైనికులకి, ఆయనకి ప్రజలతో ఉన్న ఎమోషన్కి పరిస్థితులు నార్మల్గా ఉండవండి, అది మాత్రం పక్కా. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఆయన రోజు రోజుకి ఆయన స్థాయి, ఆయన ఫాలోయింగు పెరుగుతూనే ఉంది. అదేవిధంగా ఆయన సర్వీసు, ఆయన కమిట్మెంట్ కూడా అదే విధానంలో ఉంది. సో అందుకని ప్రజలు విపరీతంగా అభిమానిస్తూ ఉన్నారు ఆయన్ని. అటువంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి పైన ఉంది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా చేయండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది వీళ్ళే కాబట్టి సిఫారసు చేయండి కేంద్ర ప్రభుత్వానికి. ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారా,
బ్లాక్ అకౌంటేషన్ పంపిస్తారా, ఇంకా ఏదైనా అదనపు సెక్యూరిటీ అరేంజ్ చేస్తారా, ఏదన్నా చేసుకొని ఇవ్వండి. కానీ ఏ మాత్రం కూడా ఆయనకి ఇబ్బంది కలిగేలాగా ఒక్క ఘటన కూడా చోటు చేసుకోకూడదు. ముందు ఈ మల్లికార్జున అనేవాడిని మరి ఏం చేస్తారో ఏంటో కానీ ఒక్కొక్కళ్ళు అయితే కడుపు మంటతో ఉన్నారు. సో ఇట్లాంటి వాడు కనుక పొరపాటున జన సైనికుల చేతిలో పడ్డాడు అనుకోండి, ఇంక వాడికి ఏం చేస్తారో తెలుసా? మీ ఓకే వదిలేసిన కామెంట్లో పెట్టుకోండి. ఏదో అంటారు కదా మామూలుగా ఒక్కొక్కడికి ఎకరం తెడిచిపోద్ది అని చెప్పేసి చిరంజీవి సినిమాలు అంటాడు. సో ఇట్లాంటి వాళ్ళందరినీ ఓసారి చేర్చి అప్పచెప్తే ఇక అట్లా ఉంటుంది పరిస్థితి. సో ఏదేమైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని బెదిరించేయటం, చంపేస్తానంటాం, లేపేస్తానంటాం, మరి ఎవరంతా పోటుగాళ్ళో కానీ ఒక్కొక్కడికి మాత్రం నిజంగా నాకే చెప్తున్నాను, నాకే ఎట్లా ఉందంటే అలా ఉందన్నమాట. సో ఓవరాల్గా పరిస్థితి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్కే బెదిరింపు కాల్సా, సో ఎవర్రా మీరంతా అని చెప్పేసి నేను ఏదైతే ఆ టైటిల్లో పెట్టాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.